हरिः श्रीकैवल्यपदं भुजेरुटकुनै चिन्तिंचदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकलासंरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केलिलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् आदरमप्पमृक्किडुदु अद्रिसुता हृदयानुरागसम्पादिकी दोषभेदिकी प्रसन्नविनोदिकी विघ्नवल्लिकाच्चेदिकी मञ्जुवादिकी नशेषजगज्जननन्दवेदिकिन् मोदकखादिकिन् समदमूषिकसादिकी सुप्रसादिकिन् पलिकेडिदि भागवतमट पलिकिंचु विभुंडु रामभद्रुंडट ने पलिकिन भवहरमगुनट पलिकेदवे రెండుగాథ పలుకగనేలా భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన దమ్మి చూలికైన విభుత జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ ఎక్కిరాల కులాంభోది విదుమానందరూపిణం అనంతార్యతనోజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సస్సాధుమిత్రం కరుణాద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపజ్యే. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. గజేంద్ర మోక్షణం అనే పవిత్రమైనటువంటి ఉపాఖ్యానాన్ని శ్రీ మతాంధ్ర భాగవతం నుండి అష్టమ స్కందం నుండి గ్రహించి మనం ప్రవచనంగా చెప్పుకుంటున్నాం. ఇది రెండో భాగం. గజేంద్రుడు అంటే ఒక మధించినటువంటి ఒక జీవుడు తాలూకా ప్రతీకగా మనం చెప్పుకొని అహంకారము, బలం అన్నీ ఉన్నటువంటి వాడు తనలో ఉండేటువంటి తను నడిపిస్తున్నటువంటి వెలుగుని అజ్ఞానం చేత విస్మరించి సంసారం అనేటువంటి ఈ సరస్సులో దిగిపోయి కాస్త దాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోకుండా ఏ దప్పికో తీర్చుకొని బయటకు వస్తే సరిపోయేది. అలా కాకుండా అహంకార పూరితుడై ఆ వాతావరణాన్ని అంతా కూడా వికలం చేసి ఆ నిద్రానంగా ఆ అడుగుని ఎక్కడో ఉంటున్నటువంటి ఆ మొసలిని తన చేష్టల చేత రెచ్చగొట్టి మేలుకొలిపి దాని చేత పట్టుబడి నానా అవస్థలు పడి దాని నుంచి విడిపించుకోలేక తన బలమంతా కూడా ఆ మొసలి లాగేసుకుంటున్నట్టుగా ఎంత పోరాటం చేశాడు.
ఇంక చేసేది లేక ఆ మొసలికి క్రమేణా తను అంకితమైపోతున్నాడు. తన బలం మొత్తం లాగేస్తుంది. కారణం ఏంటంటే ఆ మొసలి ఉన్నది ఆ నీటిలో. ఆ నీరు కాస్త అది తన స్థానం, అది ఆ స్థాన బలిమి చేత మొత్తం లాగుతోంది. అలాగే ఈ ప్రపంచం అనేది విషయవాంఛలతో కూడుకుని ఉంటుంది. ఇక్కడ ఒక సాధకుడికి పరిస్థితి ఏంటంటే అందులో దిగిన తర్వాత ఈ చుట్టూ ఉండేటువంటి వాతావరణమే ఎక్కువ ప్రభావితం చేస్తారు తప్పితే అతను అక్కడి నుంచి ఉద్దీపనం చెందడానికి కానీ ఉద్ధరింపబడడానికి కానీ అవకాశాలు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇంకా వెనక్కి లాగేటువంటి పరిస్థితులే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ ఈ పృథివీ తత్వము, ఈ జలతత్వము, ఇవన్నీ కూడా కిందన ఉన్నటువంటివి. మన శరీరం తాలూకా నిర్మాణాన్ని కానీ చూసుకున్నట్లయితే, ఈ షట్చక్రాల గురించి మనం అవగాహన చేసుకున్నట్లయితే, ఆ కిందన ఉన్నటువంటి పృథివీతత్వం కానీ జలతత్వం కానీ అగ్నితత్వం కూడా ఆ రకంగానే దిగువ లోకాలు ఒక రకంగా మనకు సహకరిస్తుంది, ఊర్ధ్వలోకాల్లో ఒక రకంగా సహకరిస్తుంది. పైకి వెళ్తే అది జ్ఞానాగ్ని అవుతుంది, కిందకి వెళ్తే అది కామాగ్ని అవుతుంది. ఆ మధ్యలో మనకి ఈ పృథివీతత్వం రక్షించడం కోసం జఠరాగ్నిగా ఉంటుంది. ఇలాగా రకరకాలుగా అదే అగ్ని మనకి సహకరిస్తుంది. కనుక ఈ దిగువ లోకాల్లో మకరం చేత బాగా కిందకి లాగబడినటువంటి జీవప్రజ్ఞ తను ఇంక చేసేది లేక పోరాటం బాగా చేస్తుంది. పోరాటం చేసినా కూడా అది ఏం చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిని అనుభవిస్తూ ఉంటుంది. ఎలా ఆ రెండు కూడా బాగా కింద మీద పడి ఘోరంగా పోరాటం చేసిన విధానాన్ని మనం క్రిందటి తరగతిలో మనం చెప్పుకోవడం జరిగింది. ఇక ఈ మొసలి కూడా అది కూడా శాపగ్రస్తంగా వచ్చినటువంటి ఒక జీవే. ఊహు అనేటువంటి ఆ గంధర్వుడు శాపవశాత్తు ఆయన ఆ రూపంలో ఉన్నాడు. ఆయన కర్తవ్యంగా నెరవేరుస్తున్నాడు. ఇక ఎవడు ఇందులో అంటే గజేంద్రుడా ఈ మొసలియా, ఈ రెండిట్లో ఎవరు గొప్పవారంటే చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ ఇద్దరూ విష్ణువు యందు ఉన్నటువంటి వారే, విష్ణు స్వరూపులే. మనం మన కష్టం కలిగించేవన్నీ శత్రువులుగా భావిస్తాము, నష్టం కలిగించే వాటిని మనల్ని పవిత్రులుగా భావిస్తూ ఉంటాం. కాదు, ఆ రూపంలో మనం అతిక్రమిస్తున్నప్పుడు ధర్మాన్ని, ఆ రూపంలో వచ్చినటువంటి వాడు కూడా విష్ణువుగా దర్శించాలి. మన దగ్గర అన్నీ ఉండి ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటిస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ పోలీస్ ఎవరైనా ఉంటాయి, ఆయన మనకి ఏ రకమైనటువంటి అడ్డంకు మన ప్రయాణానికి కల్పించడు. అవి లేకుండా మన అడ్డదిడ్డంగా వెళ్ళిపోతూ ఉండి మన దగ్గర కావలసినటువంటి ఆధారాలు లేనప్పుడు అతడు మనల్ని అడ్డుకుంటాడు, అదుపులో ఉంచుతాడు. అలాగే ఈ గ్రహాలైనా లేకపోతే పరిస్థితులైనా కూడా ధర్మయుక్తంగా పోతున్నటువంటి వాడి సహకరిస్తాయి. అహంకరించిన వాడికి తద్విరుద్ధంగా నడుచుకుంటున్నటువంటి వాడికి మాత్రమే అవి శత్రువులుగా ఉంటాయి. ఈ మొసలేమో గజరాజు ఉన్న చోటుకి రాలే, గజరాజు ఈ మొసలున్న చోటుకు వచ్చాడు. కనుక ఆ రెండు కూడా అదేమి మొసలి అక్కడ విలనేం కాదు. ఇక్కడ చదువుకుంటున్నప్పుడు అది కూడా దయచేసి శ్రోతలు అవగాహన చేసుకోవాలి. తనకి దగ్గరకు వచ్చినటువంటి అవకాశాన్ని తను వినియోగించుకుంటుంది. అది అందులో ఉండి అక్కడికి వచ్చేటువంటి జీవుల్ని ఆహారంగా గైకొని బ్రతకమని ఆయన అక్కడ పెట్టాడు. అంచేత అది తన సాయశక్తుల అది ఈ గజరాజుని పట్టుకుంటుంది.
ఈ గజరాజుకి అప్పటి వరకు ఉండేటువంటిది క్రమేణా చాలా కాలం యుద్ధం చేశాడు. ఎట్లాగా రెండు కూడా ఎన్నో వేల సంవత్సరాలు అయిందట. అంటే ఏంటో అంటే అసంఖ్యాకంగా కాలం గడిచిపోయింది. అంటే ఒక ఏనుగు అన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతుందా సార్? ఇవన్నీ మీరు అడగండి. ఎందుకంటే అక్కడ ఏనుగు కాదు జీవి. ఆ జీవి అనేక జన్మలుగా మనం భావన చేస్తే అది ఎప్పటి నుంచో ఈ సంసారం అనేటువంటి ఈ కూపంలో, ఈ సరస్సులో ఎప్పటి నుంచో అది దారి తప్పి అక్కడికి వచ్చి పడింది. పడింది కాస్త ఈ చుట్టూ ఉండేటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి బలగాన్ని, ఈ ప్రపంచంలో ఉండే గొప్పల్ని, ఈ ప్రపంచంలో ఉండేటువంటి సౌకర్యాలని, లాభాలని వీటిని మాత్రమే పరిగణలో తీసుకొని ఆ పైన ఇంకోటి ఉంది, ఆ స్థితి ఒకటి ఉంది అని గ్రహించక తనకి నచ్చినట్టుగా తోచినట్టుగా ప్రవర్తిస్తున్నప్పుడు మళ్ళా ఈ దారి చూపి ఒక గురువుగా ఈ మకరంగా మళ్ళా పరమాత్మయే వాడికి ఏదో రూపంలో వెనక్కి లాగి ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు స్వస్థితిని పొందేటువంటి ఆ ప్రయత్నం అతను చేస్తాడు. ఇప్పుడు అదే సంఘటన ఇక్కడ ఈ కవి కూడా అంటే పోతనామాచుడు కూడా అట్లాగే దర్శనం చేస్తున్నాడు. ఆ ఏనుగు ఎలా ఉందటంటే ఆ మకరం ఎలా ఉందంటే పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి మాదంబున్ భరిమాచి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనరతిన్ గ్రీడించి యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంతి నిర్వక్రమై. యోగీశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు ఈ రెండు కాళ్ళపై నిలబడి పంచవిధ వాయువుల్ని సంచారము సమత్వంలో నిరోధించి 5 ఇంద్రియముల ఉన్మాద ప్రవృత్తిని అణచివేస్తాడనమాట. ఆ సాధనలో వారి బుద్ధిమయ్య తీగకు కొత్త చిగురు తొడుగును, దుఃఖమునకు స్థానం లేని బ్రహ్మపదమును అందుకును. దారిలో అతడు చేయి ప్రయాణం ఒక క్రీడగా సాగును. ఈ సుషుమ్న ప్రయాణంలో ఇలాగా ఆయన ప్రాణాయామం ద్వారా ఈ మొత్తం ఇంద్రియాలన్నింటినీ కూడా ఏకోన్ముఖం చేసుకుని ఉద్వయానం చేస్తున్నప్పుడు ఏ రకంగా ఉందో అలాగే ఈ ఏనుగును పట్టుకునేటువంటి లక్ష్యంలో కూడా ఒక యోగి పొంగువల్లాగా ఈ మకరం కూడా ప్రవర్తించిందట. తన పరిపూర్ణమైనటువంటి శక్తులన్నింటినీ కూడా మకరం అంటే 5 సంఖ్య, మా అంటే 5 కరాలతో ఈ జీవప్రజ్ఞను పట్టుకునేటువంటి ఏదైతే ఉందో అంటే పంచభూతములు, పంచేంద్రియములు, పంచతన్మాత్రలు, పంచప్రాణములు ఇట్లాగా పంచతో ఉండేటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో దాంతో పట్టి వెనక్కి లాగేటువంటి తత్వము ఇది ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తుందట. ఏంటంటే ఎలాగైనా ఈ గజరాజుని వశం చేసుకోవాలి అని. అలా ప్రయత్నం చేస్తున్నటువంటి ఎలాగైనా తన లక్ష్య సిద్ధి కోసం ఏ రకంగానైతే అయితే ఒక యోగి పొంగవుడు మొత్తం తన శక్తియుక్తులన్నిటినీ కూడా ఏకోన్ముఖం చేస్తాడో, కేంద్రీకరిస్తాడో అదేవిధంగా ఈ మకరం కూడా అలా ఉందని ఆ కవి దర్శనం చేశాడు. వనగజం భునగచు వనచారి బొడగని వనగజంబకాన వజ్రిగజము వెల్లనై సురేంద్రు వేచి సుధాంధులు పట్టబట్టనీక బయలు ప్రాకే. ఇలా ఈ కరీంద్రుని వేధించుచున్నటువంటి మకరేంద్రుని చూసి ఆయనతో పాటు వచ్చాయి కదా చాలా ఏనుగులు, కొన్ని వచ్చాయి, ఆడ ఏనుగులన్నీ కూడా వచ్చాయి. అవన్నీ కూడా బెదిరిపోయాట. ఎంతకని అలా వేచి ఉంటాయి, ఆయన వస్తాడు లోపల నుంచి బయటకు వస్తాడని.
ఈ వనగజములే కాకుండా ఇంద్రుని వాహనముకు ఐరావతం కూడా బెదిరిపోయిందట. అరే మా జాతి వాడికి ఎట్లాగా చాలా ఘోరంగా అయిపోతుందని అది కూడా బెదిరిపోయి ఆ పైన ఉన్నటువంటి ఇంద్రుని పడదొస్తుందిట. తనను పట్టవచ్చిన దేవతా పట్టులకు కూడా అందకుండా ఐరావతం ఎటో పారిపోయిందట. అట్లాగా అంటే ఇక్కడ ఐరావతం చెదిరిపోయిందంటే ఇంతవరకు ఈ ఇంద్రియాలను పట్టించేటువంటి ఇంద్రప్రజ్ఞ ఏదైతే ఉందో అది వశం తప్పింది. అంటే గజేంద్రుల్లో అది వశం తప్పింది. ఎప్పుడైనా మనకి అన్నీ బాగా ఎప్పుడు పని చేస్తుంటాయంటే ఆ ప్రాణం అంతా బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉండేటప్పుడు మనం చెప్పినట్టుగా మన చేతనం అంతా ఉంటుంది. ఎప్పుడైతే మనలో రక్త బిగువు తగ్గిపోయిందో, జవసత్వాలన్నీ కూడా ఉడిగిపోయాయో, ఇంకా మనం సరిగ్గా ఆలోచన చేయలేము, సరిగ్గా మాట్లాడలేము, సరిగ్గా ప్రవర్తించలేము. ఇక్కడ ఇంకా మొత్తం అంతా కూడా యోగం కాస్త పోతుంది. అంటే ఈ సమీకరణ అంతా కూడా దెబ్బతింటుంది. దెబ్బతినగానే ఇంక చేసేది లేక అలాగా ఇదంతా పట్టుంచేటువంటి ఐరావతం ఏదైతే ఉందో, ఐరావత ప్రజ్ఞ అది కాస్త చిదిరిపోయి పారిపోయిందిట. ఈ ఐరావత ప్రజ్ఞే మనకి ఈ మూలాధారంలో ఉండేటువంటి ఏనుగు కింద వర్ణిస్తారు. ఊహగలంగి అంచేత ఒక చుట్టూరా ఎదురు చూస్తున్నటువంటి ఏనుగులన్నీ కూడా భయపడిపోయి ఐరావతమే భయపడిపోయింది, బెదిరిపోయింది అని ఇక్కడ వర్ణింపబడింది. ఊహగలంగి జీవనపు టోలమునంబడి పోరుచున్ మహామోహలతాసి బద్ధ పదమున్ విడిపించు కొనంగలేక సందేహము బొందు దేహి క్రియ దేనదశన్ గజముండే భీషణగ్రాహ దురంతదంత పరిఘట్టితాపాధ కురాగ్రశల్యమై. సంసారబద్ధుడైనటువంటి జీవుడు ఏ రకంగా తన ప్రజ్ఞ కలుషితం కాగా ఈ సంసార జంజాటంలో పడి దానితో ఎలా అయితే పెనుగులాడుతూ ఉంటాడో అలా మహామోహం అని తీగల వలె అల్లుకొని, మహామోహం ఆయన తనక అది ఒక తీగల వలె అల్లుకొని ఉండగా వానిలో కాళ్ళు చిక్కిపోవా విడిపించుకొనలేక భయభ్రాంతులకు లోనై దీనుడై పోతాడు. ఈ సంసారమైనటువంటి బద్ధుడు ఆయన మోహం చెందితే ఆ మోహమే ఒక త్రాళ్ళే అతన్ని పట్టేసేసి అటు ఇటు కదలకుండా చేసేస్తాయి. అదేవిధంగా ఈ గజరాజు భయంకరమైనటువంటి ఈ మొసలి పట్టులో తన పాదాలు ఎముకలు చిట్లిపోతుంటే విడిపించుకోలేక దీనదశకు చేరుకున్నాడట. అలయక సొలయక వేసట నొలయక కరిమకరితోడ నొద్దండత రాత్రులు సంజలు దివసంభులు సలిపెం బోరొక్క 1000 సంవత్సరముల్. అలిసిపోలేదట ఆయన, మహాశక్తివంతుడు. గజబలం అంటాం కదా. కనుక గజేంద్రుడు ఎంతో కాలం కూడా తన శక్తిని అంతా కూడగట్టుకొని రాత్రింబవళ్ళు సంధ్యాకాలములు నిరంతరాయంగా ఆ మొసలతో 1000 సంవత్సరాల పాటు యుద్ధం కొనసాగించేట. పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంభై తన లావు వైరి బలమున్ చింతించి మిథ్యా మనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరంజాలరాదంచు
సవ్యధయై ఇట్లను పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్. ఇక్కడట ఆ గజరాజు తాలూకా యూటర్న్ తీసుకుంటాడు. ఇక్కడ ఆయనేమో ప్రత్యాహారం చెందుతూ ఉన్నాడు, వెనక్కి వస్తున్నాడు. ఎలాగంటే గజరాజు ఈ రకంగా మహాశక్తితో ఎన్నో ఏండ్లు మొసలతో పోరాడి పూర్తిగా నీరసించిపోయాడు. అప్పుడు తన బలము శత్రువు బలము ఆలోచించుకున్నాడు. ఇంతవరకు మరి శత్రువు బలాన్ని మనం అంచనా వేయకుండా తన బలాన్ని తాను గుర్తుంచుకున్నప్పుడు ఈ వ్యవహారం తెమల్లే. మొసలిని గెలవగలననేటువంటి తన కోరిక సాధ్యం కాదని తెలుసుకున్నాడు. దానికి తన బలం చాలదని నిశ్చయించుకొని దుఃఖపడాను. అది జీవుడి దేవుడి అవసరం అప్పుడే వస్తుంది. పూర్వజన్మలో తాను చేసిన పుణ్యమునకు ఫలితముగా తనలోని దివ్యలోకముల జ్ఞానము మొలకెత్తాను. పూర్వజన్మలో ఆయన హరి గురించి తపస్సు చేసినటువంటి వాడే. ఆ విషయం మనం చెప్పుకున్నాం. అంచేత ఆ పూర్వజన్మ సంస్కారం ఇప్పుడు తన దేహం తాలూకా ఈ మృగదేహం తాలూకా సంస్కారం అంతా కూడా కిందకి లాగేయగానే ఆ పూర్వజన్మ సంస్కారం కాస్త మేలుకొందట, ఆ జ్ఞానం మొలకెత్తిందట. అప్పుడు ఈ రకంగా అతడు తలుస్తూ ఉన్నాడట. ఏ రూపం పునదీని గెల్తూ నిటమేదే వెంట జింతింతూ నెవ్వారింజీరుదు నెవ్వరడ్డమిక నివ్వారి ప్రచారోత్తమున్ వారింపందగు వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయునుల్లేరే మృక్యద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపంచాత్మకుల్ లేరే మృక్యద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపంచాత్మకుల్. అయ్యో, ఈ మొసలు నేను ఎట్లు జయింపగలను? నాకు అడ్డుపడండి అని ఎవరిని కూడా పిలవలేకపోతున్నాను. ఎవరిని పిలిచేది? ఏ దేవతలను ప్రార్థించాలి ఇప్పుడు నేను? ఈ మహాబలిష్టమైనటువంటి ఈ మొసలిని గెలవగలవారు ఎవరున్నారు? అట్టి ఎవరూ లేరా? దిక్కుమాలిన నా మొర ఆలింపగల పుణ్యాత్ములు ఎవరైనా ఉన్నచో వారికి ఇదే మొక్కుచున్నాను అని ఒకసారి అయినా అలాగా మొక్కడం ప్రారంభించేట. ఎప్పుడైతే తన శక్తి తాను సన్నగిల్లిందో అప్పుడు ఆ పైన ఇంకేదైనా సోర్స్ ఉందేమో అని ఆలోచన కలిగిందట. నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,000,000,000 కరిణీనాథుండునైయుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేకీ నీరాస నిటేల వచ్చితి భయం వెట్లో కదే ఈశ్వరా. మహారణ్యంలో అనేక ఏనుగులు గజాలకి నాయకుడినై లెక్కకు మించిన ఆడ ఏనుగులను సేవించుచూ ఉండగా ఏమన్నాడు ఇక్కడంటే 10,00,000,000,000 కరిణీ నాథుండనై. ఒక ఆయన నన్ను ఒకసారి ప్రశ్న వేశాడు, సార్ 10,00,000,000,000 ఏనుగులుంటే ఈ భూమి సరిపోతుందా? ఎందుకు ఇలా గజేంద్రుడు చుట్టూరా అన్ని ఏనుగులు ఉంటాయి ఎక్కడైనా అని అడిగాడు. మాస్టర్ గారి దయ వల్ల ఒక మంచి సమాధానం స్ఫురించింది. ఈ పెద్దలు కూడా తర్వాత వారి ప్రసంగాల్లో కూడా ఈ విషయాన్ని కూడా నేను రూఢి చేసుకున్నాను. ఏంటంటే
ఈ కరి ఈ అనేకమైనటువంటి ప్రవృత్తుల్ని అనేక జన్మల్లో ఆయన చేసే అనేకమైనటువంటి సంకల్పాలు, ప్రవృత్తులు, కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన చుట్టూరా ఉండేటువంటి అనేక ఏనుగులు అన్నమాట. అవి లెక్కకి ఒకరి జీవితకాలంలో ఎన్ని సంకల్పాలు చేశాడో అంటే అవి లెక్కకు లేవు. ఎన్ని చిత్తవృత్తులు అంటే ఇవన్నీ ఈ కార్యానికి కావలసినటువంటి ఇవన్నీ కూడా కరులే. ఇవన్నీ కూడా ఎన్ని చేశాడో, ఎన్నెన్ని ఆయన చుట్టూ ఈ కర్మలన్నీ కూడా పరివేష్టించున్నాయో లెక్కకు లేనన్ని ఉంటుండగా ఆయన వాటితో సేవింపబడుతూ మదజల ధారలచే పుష్టిగా పెరిగిన చందవృక్షముల నీడలో, పూల చెట్ల నీడలోనూ హాయిగా ఉండక ఎందుకు ఇలా వచ్చాను? హాయిగా నేను ఇప్పుడు శుభ్రంగా నాయకుడిగా ఉండి ఎన్నో సేవలు పొందుతూ ఎంతో హాయిగా ఉండేటువంటి వాడిని తిన్నగా ఉండక ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఇక్కడికి వచ్చి కనీసం ఆ నీళ్ళేవో పుచ్చుకొని వెళ్ళిపోతే సరిపోయేది కదా. నీటిపై ఆశతో ఈ మార్గమున నేల వచ్చి తిని ఈశ్వర ఈ భయం తీరుట ఎట్లో కదా అన్నాడు. అంటే ఒకప్పుడు మదజలంతో బాగా దానాంబుస్సులు అంటే ఏనుగు తలగా మదజలాలు అంటారు. అలాగే మామూలుగా చెప్పుకోవస్తే అతను అనేక పుణ్యకార్యాలు చేస్తున్నప్పుడు, దానాలు చేస్తున్నప్పుడు విడిచిపెట్టిన జలం కూడా అని చెప్పొచ్చు. ఏనుగులు రాజు కనుక ఇది మదజలము. ఒకప్పుడు పుణ్యాత్ముడు కనుక ఆయన దానాలు చేసేటువంటి పుణ్యజలాలు. ఇలాగా వాటితో అలాగా వాడు మంచి ఉద్ధతి చెందుతూ ఉండగా అలా లేకుండా ఇక్కడికి నేను ఇలా వచ్చాను, ఇలా ఎందుకు చిక్కుకున్నానని విచారించేట. ఇప్పుడు అనుకుంటున్నాడు, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లేనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానయైన వాడెవ్వడు వాని నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. ఈ సృష్టి అంతా ఏ దేవుని వల్ల పుడుతూ ఉంది, అలాగే ఈ ప్రళయకాలంలో ఏ దేవుని యందు లీనమవుతూ ఉంది, మరలా సృష్టికాలం వరకు ఎవని యందు ఇది ఉంటుంది స్థిరమై. దీనికి మూల కారణం ఎవడు? మొదలు ఉండుట అంతరించుట అనేవి దీనికి లేవు. అనాది మధ్యలయుడెవ్వడు అంటే ఆయనకు ఒక ప్రారంభం కానీ, ఒక మధ్యం కానీ, ఒక అంతం కానీ లేదు. చూసేవాడికి ఉంది కానీ ఉన్నవాడికి లేదు. ఇది సర్వము తానైన వాడు ఎవడు? ఈ సమస్తము కూడా ఎవడు? అలాంటి అన్నిటి యందు వ్యాపించినటువంటి ఒకే ఒక్క ఈశ్వరుడు ఎవడైతే ఉన్నాడో అతన్ని నేను శరణు వేడుతున్నాను. ఆయన ఎవడో నేను ఇప్పుడు వచ్చి చూడలే, కానీ ఆయన ఒకడు ఉన్నాడు. లేకపోతే ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన లేకుండా ఈ సృష్టి ఎలా నడుస్తుంది ప్రణాళికాబద్ధంగా? ఎవని యందు ఇదంతా కూడా లీనమైపోతుంది. ఎవడో లేకుండా ఇదంతా జరగదు కదా. ఈ సర్వము తానైనటువంటి వాడు ఎవడు? వాడు అంచేత అలాంటి ఈశ్వరుని నేను ఇప్పుడు శరణు పొందుతున్నాను. అంటే ఈ లోకంలో గాయత్రి మంత్రం ఎంత పవిత్రమైందో ఈ పద్యం తెలుగులో, సంస్కృతంలో గాయత్రి మంత్రం ఎంత గొప్పదో తెలుగులో ఈ మంత్రం అంత గొప్పదని మాస్టర్ గారు ఒక సందర్భంలో చెప్పారు. ఒక పరి జగములు వెలినిది ఒక పరి లోపలికి గొనుచు నుభయముతానై సకలార్ధ సాక్షియగు నయ్యకలంకుని నాత్మమూలు
అర్ధిదలంతున్. ఒకసారిట ఈ జగత్తనేమో పైకి విడిచిపెడుతూ ఉంటాడట, మళ్ళీ ఒక పరి లోపలికి తీసుకుంటూ ఉంటాడట. ఈ రెండు తానై ఉంటాడట, ఈ సమస్తానికి కూడా సాక్షిగా ఉంటాడట. అలాగా దేనికి అంటనటువంటి ఈ ఆత్మకి మూలమైనటువంటి వాడిని నేను తలుస్తూ ఉన్నాను అని చెప్పాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు దెగిన దుదిన లోకంబగు పెంచి కటికవ్వల నెవ్వండేకాకృతి వెలుగునతని సేవింతున్. ఈ భూలోకం మొదలు పాతాళలోకం వరకు గల అధోలోకాలు, అలాగే సత్యలోకం వరకు ఉండేటువంటి ఈ ఊర్ధ్వలోకాలు, ఇవన్నీ ఈ సృష్టిలో భాగాలు. ఈ కాలగమనంలో ఆయా లోకాల్లోని జీవులు, ఆ లోకాలకు అధిపతులైనటువంటి దేవతలు, చివరకు బ్రహ్మాదులు కూడా ఈ సృష్టి పరిణామక్రియలో అంతమైపోతారు. ఆ వెనకున్నది పెద్ద పెంజీకటి. అలా దుర్భేద్యమైనటువంటి చీకటి ఉంది, అది మాయామయమగు మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతి కూడా వెనుకగా ఒకే ఒక వెలుగు తనలో తాను వెలుగుతూ ఉన్నాడు. అట్టి జ్యోతిస్వరూపుడైనటువంటి ఏ దేవుడైతే ఉన్నాడో వాడిని నేను సేవిస్తున్నాను అన్నాడు. అంటే మనకు కనబడేటువంటిది లోకం అంటే మనం చూసేటువంటిది. ఈ కనబడేటువంటి దానికి దీనికి ప్రభువులు అనేక మంది ఉంటారు, లోకేశులు, లోకస్తులు ఉంటారు. వీళ్ళందరినీ కూడా మనం అలా విడిచిపెట్టి వెళ్తూ ఉంటే వెనక్కి, ఈ సమస్తానికి కూడా వెనక్కి వెళ్తూ ఉంటే ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో అది పెంజీకటి. దానికి కూడా అంటే మహామాయ, దానికి కూడా వెనకాదలకు వెళ్తే ఏ మహాత్ముడైతే తనలో తాను అలా వెలుగుతూ ఉంటాడో అటువంటి పరమాత్మని నేను సేవిస్తున్నాను అన్నాడు. నర్తకుని భంగి పెక్కగు మూర్తులలో నెవ్వడాడు, మునులు దివుజులున్ గీర్తింప నేరరెవ్వని వర్తన మరులెరుగరెట్టివా నిను తింతున్. ఇది చాలా అద్భుతమైనటువంటి పద్యం. ఏంటంటే ఆయనట ఎన్నో రూపాల్లో ఒక్కడే ఉండి నర్తకుడిలాగా ఒక నటుడు ఏ రకంగా అయితే అనేక వేషాలు వేసుకుంటూ ఉంటాడో అలాగే ఈయన కూడా అనేక రూపాల్లో అనేక నామాల్లో ఉంటూ ఇలాగా ఈ చరాచర సృష్టిలో కనిపిస్తూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఒకే ఒక నేను అనేటువంటి ప్రజ్ఞ ఇన్ని రూపాలు ధరించింది. ఆయనను దేవతలు కానీ మునులు కానీ కీర్తింపలేరు. అట్టి ప్రవర్తన, ఆయన తాలూకా ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు, ఎవరు ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కొక్క పాత్రలో ఒక రకంగా ఆయన కౌశలాన్ని చూపిస్తూ ఉంటాడు. అట్టి మహానుభావుని నేను స్తోత్రం చేస్తున్నాను అని ప్రార్థిస్తున్నాడు. ఒక్కొక్కటి ఒక మెడిటేషన్ అండి. ఈ గజేంద్ర మోక్షంలో 27 శ్లోకాలు ఉన్నాయి. సంస్కృతంలో ఉండేటువంటివి అయితే 28 శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్క శ్లోకం ఒక నక్షత్రం తాలూకా ధ్యానం కింద చెప్పారు. అభిజితుల నక్షత్రంతో కలిపి మొత్తం ఏ శ్లోకం, ఇందులో ఒక రహస్యం ఏంటంటే జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్తారంటే వీడి నక్షత్రం ఏదో ఆ శ్లోకం ఉంటుంది అక్కడ వరుసగా లెక్క పెట్టుకుంటా. అది వీడికి రోజు అది ధ్యానం చేస్తే ఆ నక్షత్ర దోషాలన్నీ పోతాయి. అంటే ఆ వ్యక్తికి జాతకంలో ఉండే దోషాలన్నీ పోతాయని చెప్తారు. అటువంటి ప్రార్థనలు ఇవన్నీ. అర్థమైందా? అటువంటి స్వామినట ఎవరు ఈయన ఇన్ని రూపాల్లో ఉండి వీటికి దేనికి అంటకుండా
ఎవరు ఏ దేవతలు కూడా ఏ మహానుభావులు కూడా ఎవరిని కీర్తింపలేరో అటువంటి వాణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నది. మీకు ప్రారంభంలో ఒక మాట చెప్పాను, అంటే గుణబ్రహ్మ నిర్గుణ బ్రహ్మ. అలాగా సాకారంగా ఉండేటువంటి కృష్ణుడు ఇట్లాగా ధ్యానించడం ఒకటి. ఇది ఎవడో తెలియదు మనకి, ఆయన ఇన్ని రూపాలుగా ఉంటున్నాడు. అంటే తెర వెనకుండి నడిపిస్తూ ఈ సృష్టిని అంతా కూడా ఆడిస్తూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడెవడో నాకు తెలియదు, కానీ నిన్నే నేను ఆశ్రయిస్తాను. ఎందుకంటే ఈ కథకంతటికి కూడా మూలకారకుడు నువ్వే, కనుక నిన్ను నేను ఆశ్రయిస్తున్నానని గజేంద్రుడు ఈ రకంగా ప్రార్థన చేస్తున్నాడు. ముక్త సంగులైన మునులు దిధృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కునాకు. ఈ కోరికల జంజాటం వదిలించుకునేటువంటి ఋషులున్నారే, ముక్త సంగులు అంటారు వీళ్ళు. వాళ్ళు కూడా ఆ నారాయణ చూడవలని కోరుతూ ఉంటారు. దానికే వారు సర్వజీవుల రాసుల తల హితము కోరుచు ప్రశాంతత చెందినటువంటి మనస్సు కలవారే జీవిస్తూ ఉంటారట. అలా అంటే ఏం చేయాలి? ఈశ్వరుడి తాలకు పొంది కావాలంటే జీవులకి శ్రేయస్సును కోరే పనులు చేయాలి. ఇది ఒకటే మార్గం. కనుక ఈ మహాత్ములందరూ కూడా ఏ కోరికలు లేకుండా నిస్సంగులై అన్ని జీవుల తాలూకా హితం కోసం ఎవరైతే అహర్నిశలు పనిచేస్తూ ఉంటారో అటువంటి వారు నారాయణుని చేరుతారట. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తుల సదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వని వీళ్ళందరూ ఈ లోకంలో ఉండే జీవుల్ని సేవిస్తున్నా కూడా, ఉపకారం చేస్తున్నా, వాడి శ్రేయస్సు కోరుకుంటున్నా, వారి లక్ష్యం మాత్రం ఇది నారాయణునికే మేము చేస్తున్నాం అనేటువంటి భావంతో ఉంటారు. వీళ్ళందరి రూపంలో నారాయణుడే, ఆయనకే చేసుకుంటున్నాను అని. అలాంటి వీళ్ళందరూ మహాత్ములందరూ కూడా ఎవరిని దివ్య పదాన్ని ఆశ్రయించి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ నిరపేక్షంగా ఉంటారో, అటువంటి మహాత్ములు ఏ పదాన్ని అయితే అనుసరిస్తూ ఉన్నారో అటువంటి స్వామి నాకు దిక్కు అని ఈయన ప్రార్థన చేస్తున్నాడు. భవము దోషంభు రూపంభు గర్మంభు నాహ్యయములు గుణములు ఎవ్వనికి లేక జగముల గలిగించు సమయించు కొరకునై నిజమాయనెవ్వడిన్నియును దాల్చు నా పరమేశునకు అనంత శక్తికి బ్రహ్మకిద్దరూపికి రూపహీనునకు చిత్రచారునికి సాక్షికి నాత్మరుచికి నీ పరమాత్మునకు పరబ్రహ్మమునకు మాటలను ఎరుకల మనముల జేయంగగాని శుచికి సత్యగమ్యుడనుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చువానికి ఏ నొనర్తూ వందనములు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఆ నారాయణుని తాలూకా పుట్టుక, రూపము, కర్మ, దోషము, వంశము, గుణములు మొదలైనవి ఏవీ లేనటువంటి వాడు. ఆయన ఈ జగత్తును సృష్టించి లయించుట అను క్రీడకై తన మాయాశక్తి చేత ఈ లక్షణాలను ధరిస్తూ ఉంటాడు. అతడు లోకేశ్వరుడు, అందరికీ ఈశ్వరుడు కనుక ఉత్తమమైనటువంటి ఈశ్వరుడు. సృష్టిలో గల అంతు తెలియని శక్తి అతడే. సృష్టికర్త యొక్క బ్రహ్మ కూడా ఆయనే. ఇట్టి అనేక కల్పములు బ్రహ్మలందరికీ ఆధారమై పరబ్రహ్మై ఉన్నటువంటి వాడు చక్కని రూపములు ధరించుచుండు కానీ అతనికి ప్రత్యేకమైనటువంటి రూపం అంటూ ఏమీ లేదు. అతడు చరించే మార్గములన్నీ చిత్రములైనటువంటివి. సృష్టి
ఉన్నప్పుడు లేనప్పుడు సృష్టికి లోపల వెలుపల చూపుగలవాడే సాక్షిగా ఉన్నాడు. తన యందు తానే ఆనందించుచు తన యందు తానే వెలుగుతూ ఉన్నాడు. సృష్టిలోని జీవులైన నేను అనబడు ప్రజ్ఞలన్నిటికీ కూడా ఆధారమై పరమాత్మయ్య ఉన్నాడు. మాటలలో కానీ భావము చేత కానీ విజ్ఞానము చేత కానీ వాడిని అందుకొనట సాధ్యం కాదు. అతడు శుచిస్వరూపుడు. వానిని చేరుటకు సత్వగుణం ఒక్కటే మార్గము. మానవుడు కర్మాచరణలో నిపుణుడై కూడా కర్మలను ఆచరింపని వాడైనచో అట్టి వానిని నారాయణుడు అంటే పనులు చేయటం తెలుసు వాడికి, కానీ నేను చేస్తున్నాను పని అనేటువంటి భావన లేకుండా కర్మ కౌశలం అంటామే. యోగ కర్మ సుకౌశలం. కౌశలం అంటే ఏంటంటే పనులు చేస్తుంటాడు కానీ కర్తృత్వం వహించడు. ఆ కర్తృత్వం వహించకుండా ఉండేటువంటి వాడు అలా ఎలా అయితే ఈ కార్యాలయందు తన కర్తృత్వం వహించకుండా ఇది ఈశ్వరుడే నా ద్వారా చేయిస్తున్నాడు అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాడిని, అలాంటి వారిని మెచ్చుకునేటువంటి వాడు, ఆదరించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అట్టి నారాయణ్ణి నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. అంటే కర్తృత్వ నిరపేక్షత అంటే యోగం కూడా ఈ గజేంద్రుడు చెప్తున్నాడు మనకి ఆయన ప్రార్థన ద్వారా. శాంతునకు అపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మికి సౌమ్యునకధిక విజ్ఞానమయునకు అఖిలేంద్రియ ద్రష్ట కజ్యక్షునకు బహుక్షేత్రజ్ఞునకు దయా సింధుమతికి మూల ప్రకృతికాత్మమూలునకు అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంతకృతికి నెరిన సత్యమనడు నీడతో వెలుగుచు నుండు నెక్కటికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనసు కొరకు. ఆ నారాయణుట శాంతుడట, మోక్షస్థితికి అధిపతట. అందరి సౌక్ష్మను జీవులకు గుర్తు చేయువాడు కూడా అతడే. అతడు కానిదేదియు కూడా ఈ సృష్టిలో లేదు. కనుక భయంకరత్వం కూడా అంటే ఇప్పుడు తనకుండేటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో అది కూడా ఆయన లక్షణమే. దేని యందైనను మూలధర్మంగా అతడే రహస్యంగా దాగి ఉన్నాడు. అతడు గుణములు ధర్మములు కలవాడు. అంచేత ఆ నారాయణుడు ఆహ్లాదం కలిగించేటువంటి వాడు, అధిక విజ్ఞానమయుడు, అన్ని ఇంద్రియముల ద్వారా చూచువాడు. అన్ని ఇంద్రియములను చూచువాడు కూడా అతడే. కనుక అన్నిటిపై నుండి అధ్యక్షత వహించేవాడు కూడా ఆయనే. అన్ని లోకములు ఎరిగినటువంటి క్షేత్రజ్ఞుడు. వాని బుద్ధి దయాసముద్రము. ఆయనే మూల ప్రకృతిగా ఉన్నాడు. తనకు తానే కారణమై ఉన్నాడు. అంతేగాక జీవుల్లోనున్న నేనను ప్రజ్ఞకు నాయుందన్న ఆత్మకు కూడా కారణమైన ఆధారం అతడే. జితేంద్రియుడైన వాని జ్ఞానం ఇచ్చి జితేంద్రుడైనటువంటి వాడికి ఆయన జ్ఞానం ఇచ్చి దుఃఖములను అంతం చెయ్యను. శాశ్వత సత్యముగానున్న తాను ఒంటరిగా ప్రకాశించుచున్నను. అసత్యమున నీడను కూడా నైపుణ్యముతో ధరించుచుండును. అతడు మహోత్తముడు. అన్ని సృష్టిలకు కారణమై ఉండి కూడా వాని యందు తన కోరికయను కారణము లేనివాడు. అతడు ఉండటానికి వేరుగా కారణం అక్కర్లేదు. అట్టి నారాయణుడు నన్ను రక్షింపవలనని ప్రార్థించుచున్నాను. ఇందులో ప్రతి ఒక్క వాక్యం కూడా మనం ఒక ప్రార్థన చేసే ముందర ఒక పద్యం చదువుకొని అందులో ఉండేటువంటి భావాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. ఎంత వ్యాఖ్యానం చేసుకున్నా కూడా వ్యాఖ్యానం కన్నా ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవటం, అటువంటి ఈశ్వరుణ్ణి మనం అంతర్యామిగా ఉండేటువంటి వాడిని మనం ఆ రకంగా దర్శించడం అనేది సాధకుడిగా మన కర్తవ్యం. చాలా
యోగాగ్నిదగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్ములు నుండెరుగక సజ్జోగ విభావిత మనముల బాగుగా వీక్షించురట్టి పరము భజింతున్. యోగమనే అగ్నిలో తమ కర్మల సంకల్పాలన్నీ కూడా దగ్ధం చేసుకున్నటువంటి యోగీశ్వరులు ఎవరైతే ఉంటారో వారి చేత చక్కని యోగముచే ప్రకాశించుచున్న బుద్ధితో పరమేశ్వరుడైన నారాయణ్ణి అటువంటి వారే దర్శించుకోగలుగుతారు. అట్టి వానికి నేను నమస్కరిస్తాను. అంటే యోగీశ్వరులు ఎవరైతే బంధనాలను దాటి జ్ఞాన మార్గంలో ఉండి ఆ యోగంతో ఆ బుద్ధితో పరమేశ్వరుడు అయినటువంటి నారాయణుడి ఎవరైతే దర్శిస్తూ ఉంటారో అటువంటి వాడికి నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. అంటే ఇక్కడ యోగుల్ని కాదు, ఆయన ఈ యోగుల చేత దర్శింపబడేటువంటి నారాయణుని నేను ఆశ్రయిస్తున్నాను అంటాడు. అలాగే సర్వాగమాంనాయ జలదికి నపవర్గమయునికి నుత్తమ మందిరునకు సకల గుణారనిచ్చిన్న బోధాగ్నికి ధనయంతరాజిల్లు ధన్యమతికి గుణలయో దీపిత గురుమానసునకు సంవర్తిత కర్మ నిర్వర్తితునకు దిశలేని నా బోటి పశువుల పాపంబులడుచువానికి సమస్తాంతరాత్ము డై వెలుంగువానికచ్చిన్నునకు భగవంతునకు తనూజ పశునివేశ దారసక్తులైన వారి కందంగరాని వాణి కాచరింతు వందనములు. సకల నదీ జలాల్లో అన్నీ కూడా సముద్రంలోకి ప్రవేశించి ఏ రకంగా అయితే తమ ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం కోల్పోతూ ఉన్నాయో అట్లే నారాయణుడు సర్వ వేదశాస్త్రములు అనేటువంటి జలాలకు సముద్రం వంటివాడు. అతడే మోక్షస్వరూపుడు. సృష్టిలో ఉన్నటువంటి ఉత్తమ గుణములన్నీ కలిసి ఆయనగా రూపొంది ఆయన నివాస స్థానం అవుతూ ఉన్నాయి. సృష్టిలో గుణములన్నిటికీ కూడా అరణి కాగా అందు జ్ఞానాగ్నిగా దాగి ఉన్నటువంటి వాడు నారాయణుడు. అతడు తన యంతట తాను ప్రకాశించుచు ధన్యమైన బుద్ధి గలవాడు. గుణములన్నీ తన యందు లయమై తన మనస్సుగా ప్రకాశించుచున్నవాడు. సృష్టిలో జరుగుతున్న కర్మలన్నీ కూడా చెయ్యివాడు అతడే. దిక్కులేని నా బోటి జంతువుల పాపములు పోగొట్టువాడు. సకల సృష్టి యందును నేను అను ప్రజ్ఞగా ఉన్నవాడు కనుక ఆ ప్రజ్ఞకు చెదిరిపోవటం ఉండదు. అతడు భగవంతుడు అనగా సృష్టిలోని చైతన్యం అనేటువంటి వెలుగు. సృష్టి నడుచుట అను గమనము తానైనవాడు. ధారాపుత్రాదులు చక్కని సంపదలు నివాసం మొదలగు వాని యందు తగులుకొని ఉన్న వానికి అతడు అందడు అని ఇంకా చాలా పద్యాలు ఉన్నాయి. అట్లా ప్రార్థన చేసుకుంటూ ఒక నిర్లిప్తత వచ్చింది ఆయనకి. మళ్ళా కలడందురు దీనులయడా కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనిడు వాడు కలడో లేడు. ఇలా ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు కూడా అతనికి ఒక్కసారిగా ఈ ఈశ్వరుడు గురించి నేను ఎలా వింటూ ఉన్నాను. ఈయనేమో దీనులైనటువంటి వారిని రక్షిస్తాడంటారు కదా, యోగి గణాలందరికీ కూడా రక్షకుడుగా ఉంటారని చెప్తారు కదా, అన్ని దిక్కులు యందు అతడు ఉన్నాడని పెద్దలు అంటారు కదా, మరి ఈ ఉన్నాడని చెప్పబడినటువంటి ఈ దేవుడు ఉన్నాడో లేడో అని అనిపించిందిట పాపం. అంచేత ఇతను ప్రయత్నం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఇంకా సంశయం అనేది పోలేదు. అంచేత ఇంతవరకు ఇన్ని ప్రార్థనలు చేసినా కూడా పరమేశ్వరుడైనటువంటి నారాయణుడు దిగి రాలే. ఇంకా పూర్తిగా తాను సమర్పణ చెందేటువంటి దశ వస్తోంది.
అఖిల రూపములు ధన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక అడరువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వేగరాడే. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేద్యు, విశ్వున్ శాశ్వతు నజు బ్రహ్మ ప్రభునీశ్వరుని పరమ పురుషునే భజింతున్. ఇలాట ఆయన ప్రార్థన చేస్తూ ఇక పూర్తిగా శక్తి అంతా సన్నగిల్లిపోయిందట. లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులున్ టావుల్ దప్పెను మూర్ఛవచ్చే, ధనువున్ దస్యన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్పని తప్పరం బెరుగ, మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక. మొత్తం శరీరంలో ఆయనకట శక్తి అంతా సన్నగిల్లిపోయింది. ఈశ్వర, నాలో ఇంక ఏమాత్రం శక్తి మిగులలేదు, ధైర్యం తలకిందులైపోయింది, ప్రాణములన్నీ కూడా గూడు తప్పి అల్లాడుతూ ఉన్నాయి, శరీరం దస్సిపోయింది. ఈ స్థితిని తట్టుకొనుటకు చాలా శ్రమ కలుగుతూ ఉంది, స్పృహ తప్పిపోవచ్చున్నది. నీవు తప్ప మరి ఒక దిక్కు తెలియని వాడను. ఈ దీనుడు చేసినటువంటి అపరాధములను మన్నించి నన్ను రక్షింపరావా. కోరిన వారికి కోరిన వరములు ఇచ్చివాడవు, రక్షించుట అను లక్షణమే నీ ఆత్మగా నున్నవాడవు, నన్ను రక్షింపుము అని మనసారా పరిపూర్ణంగా ఆయన్ని ప్రార్థించేట. వినుదట, ఇంకా అంటున్నాడు, వినుదట జీవుల మాటలు, నువ్వు వింటావట జీవుల మాటల్ని. చనుదట చనరాని చోట్ల శరణార్థులకో ఎనుదట, నువ్వు ఎక్కడికైనా నువ్వు వెళ్ళలేనిటువంటి ప్రదేశాలంటూ ఏమి లేవు, ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళతావట శరణన్నటువంటి వారి కోసం. కోయనుదట పిలిచిన నేనున్నాను ఓ అంటావట, సర్వము గనుదట సందేహమయ్యే కరుణావార్ధి. ఇలా నీ గురించి చెప్పుకుంటున్నటువంటివి ఇవన్నీ కూడా నాకు కొంచెం ఈరోజు సందేహం అయిపోతున్నాయి అన్నాడట. ఓ కమలాప్త ఓ యో వరదా యో ప్రతిపక్ష విపక్ష దూరా, కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ యో శరణాగతామరణోకః, యో మునీశ్వర మనోహర యో విమల ప్రభావా, రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్నుగావవే. ఆ గజేంద్రుడు తొండాన్ని పైకి ఆకాశంలోకి నిగిరించి నిట్టూర్పులు విడుస్తూ గట్టిగా పిలుస్తున్నాడు స్వామిని. ఏమనంటే, ఓ కమలాప్త యో వరదా నీవు లక్ష్మీదేవి తాలూకా ప్రియుడా, వరమల్ని ఇచ్చేవాడా,
నీ దృష్టిలో శత్రువులు కానీ నీ పక్షం వారు కానీ ఉండరు కదా. మహాకవులు యోగులు నిన్ను దర్శిస్తారే. సృష్టిలోని ఉత్తమ గుణములన్నీ నీ వద్దే ఉన్నాయి. నిన్ను శరణజొచ్చిన వారికి కల్పవృక్షం వంటి వాడివి. ఈ లక్షణమే మునీశ్వరులకు మనోహరముగా ఉంటుంది. నీ ప్రభావం చాలా విశాలమైనది. కుయ్యో అని నిన్ను శరణు వేడుతూ ఉన్నాను. నన్ను స్మరించి కరుణించి వెంటనే రక్షించవా వచ్చి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. విశ్వమయతలేమి వినియు నోరకయుండి రంభుజాసనాదులడ్డు పడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతన కడ్డపడదలంచే. బ్రహ్మాది దేవతలందరూ విశ్వంలో ఉన్నవారే, కానీ ఎవరి పరిధులు వారికి ఉన్నాయి. తమ పరిధులు వారు దాటిపోలేరు. కనుక గజరాజు ఆర్తనాదం విన్నను ఎవ్వరూ కూడా రక్షించలేకపోతున్నారు, ఊరకుండా ఉన్నారట. మొత్తం విశ్వంగా దాని అధిపతిగా వ్యాపించినటువంటి వాడు ఒకడున్నాడు కనుక, ఆయన విష్ణువు కనుక ఆయనే స్వయంగా ఈ భక్తుల్ని రక్షిద్దామని తలిచేట. అలా రక్షించటం తన స్వభావంగా కలవాడు కనుక ఆయనకి ఇది కష్టం కాదు. ఈ ఆయనకన్నా ఈ సృష్టిగా ఉండే అనేక పొరలు ఏవైతే ఉన్నాయో వాటిన్నిటిని దాటి వినగలిగినటువంటి వాడు ఆయన. అన్నిటి యందు ఉన్నటువంటి వాడు కనుక ఆయన ఎక్కడో ఉండేటువంటి వైకుంఠపురం అట. చూడండి ఎంత బాగుందో. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సరఃప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు వ్యవహల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సంరంభియై. ఎక్కడో ఆ వైకుంఠపురం అట, అక్కడ అంతఃపురంలో ఉన్నాడు స్వామి. అంటే మనకి ఎరుగునటువంటి ఈ ప్రపంచ భావంలో మనకు అనేక పొరలుగా ఉండేటప్పుడు ఎలాగైతే ఒక బట్టలో ఆ పైన రంగు బట్ట కమీజు లేకపోతే చీర ఇట్లా బయటకు కనిపిస్తున్నటువంటి దాంట్లో అంతరాంతరంలో ఉండే పత్తిలో ఉండేటువంటి సూక్ష్మంగా ఉండేటువంటి అణువులు లా పరమాత్మ ఉన్నాడు. అంచేత అది ఎక్కడో ఈ పైన మనం చూస్తున్న దానికి లోపల ఉండేటువంటి వైకుంఠపురం అది. అలా వైకుంఠపురంభులో నగరిలో ఏకాంత గృహం వెనక మందార వృక్షం వెనక వనం ఒకటి ఉందిట, కల్పవృక్షంతో కూడుకున్నటువంటిది. ఆ వనం మధ్యలో అమృత సరస్సు ప్రక్కన చంద్రకాంత శిలలతో నిర్మింపబడినటువంటి ఒక పర్యంకం ఉందట. ఒత్తిగా కలువ పూలు పరువుబడి ఉన్న ఆ పర్యంకంపై విష్ణువు శ్రీదేవితో ఏకాంత గోష్ఠిలో ఉన్నట్ట. అతడు ఆపన్నులను రక్షించువాడు కనుక గజేంద్రుడు రక్షింపు అని చేసినటువంటి ఆర్తనాదం విని వెంటనే లేచి నిలబడ్డాడట. లేచి సిరికింజెప్పడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడు ఏ పరివారంభును జీరడు అభ్రగపతిన్ బన్నింపడా కన్నికాంతర దమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. తాను ఎటుపోవచున్నాడో కూడా లక్ష్మీదేవి కూడా మాట మాత్రం కూడా చెప్పడట. చేతుల్లో శంఖచక్రాలు కూడా ధరించడట. తన వెంట పరిజనులు రమ్మని కూడా పిలవడట. దూర ప్రయాణమని గరుత్మంతునైనా సిద్ధం చేసుకోట. శివుల వరకు వేలాడుచున్నటువంటి ముంగురులను పాయలనైనా సరి చేసుకోలేట. ప్రణయ కలహంతో చేజిక్కించుకున్నటువంటి లక్ష్మీదేవి యొక్క వక్షోజముల పైన పైట కొంగు పైన
పైన విడువలేనటువంటి ఆయన అంటే ఆమె పైట కొంగు పట్టుకొని ఉన్నాడు ఈయన కట్టి, అది విడవాలనేటువంటి విధానంలో ఆ స్పృహ కూడా ఆయనకి లేదట. కేవలం గజేంద్రుడు ప్రాణాలు రక్షించాలనేటువంటి తొందరలో ఆయనకి ఈ విషయాలు ఏవీ గుర్తుకు రాలేదట. అలాగా భక్తజనులు రక్షించటంలో తను తాను మరిచిపోయేవాడట ఆయన. సకల జీవుల హృదయ పద్మంలో ఇల్లు కట్టుకొని ఉన్నవాడును అయినటువంటి నారాయణుడు గజేంద్రుని ఆర్తనాదాలు ఆలకించి సంభ్రమంతో లేచి నిలబడ్డాట. లక్ష్మీదేవితో సల్లాపములు ఎడ ఆయనకు ఆసక్తియే పోయిందట. దిక్కులు చూసి గజేంద్రుని రక్షింపబడినని సంకల్పం మనసులో నిలుపుకొని ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి త్రికోట పర్వతం పైకి ప్రయాణం చేస్తున్నట్ట. ఇలా స్వామి ఎప్పుడైతే హఠాత్తుగా బయలుదేరాడో తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధవ్రాతమున్ దాని వెన్కను భక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకీ శంఖచక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంభునన్ గలుగువారబాల గోపాలమున్. మొత్తం స్వామి ఎప్పుడైతే కదిలాడో ఆయన వెనకనే లక్ష్మీదేవి బయలుదేరిందట. ఆమె వెంట అంతఃపుర నివాసంలోకి చిలుకొత్తులందరూ బయలుదేరట. వారి వెంట గరుత్మంతుడు సాగాడట. అతని ప్రక్కగా ధనస్సు, గద, శంఖము, చక్రము మొన్నొక ఆయుధాలన్నీ కూడా కదలి వచ్చాయట. వారి వెనకనే నారద మహర్షి, విశ్వక్షేణుడు వీళ్ళందరూ కూడా సాగి వచ్చారట. ఆ వెనుక వైకుంఠపురంలో కలిగినటువంటి ఆబాల గోపాలము పొలోమని ఆ స్వామి వెంబడి వచ్చారట. అలా వస్తే ఆ విష్ణువు చేతిలో పైటి కొంగు చిక్కిపోగా లక్ష్మీదేవి కూడా వెనకనే వెళ్ళక తప్పలేదట. పద్మం వంటి ముఖంపై మోగుచున్న తుమ్మెదలను తోలుకొనుచు ఆమె కూడా వెళుతూ ఉందట. ఇలా సాగిపోతున్నటువంటి శ్రీదేవి ఇట్లా ఆలోచించసాగిందట. ఈయన ఎటుపోవుచున్నారో చెప్పలేదు. దిక్కులేని ఆడవారి మొలలు ఏమైనా వినిపించినో ఏమో. వేద సంహితలు దుష్టరాక్షసులు ఎవరైనా దొంగిలించినారా ఏంటి? రాక్షసులు ఎవరైనా దేవలోకం పైన దండెత్తినారా? లేక ఏ దుర్మార్గులైనను కూడా భక్తులను పట్టుకొని విష్ణువు ఎక్కడున్నాడని చూపడని బెదిరించారా అని అనుకుందట. ఇలా అనుకుని తనలో తాను అనుకుని పోవచ్చున్నటువంటి శ్రీదేవి దివ్య మనోహరంగా ఉందట. ఆమె తలక చెవుల రవ్వుల కమ్మలు సంచలించుతూ ఉన్నాయట. జుట్టుముడి చెదిరి భుజములపై నాట్యమాడుతూ ఉందట. వేగముగా పోవుచుండుట వలన ఆమె శరీర కాంతులు కదులుతూ ఉన్నాయట. నుదిటిపై ఉన్నటువంటి కస్తూరికా తిలకం చెదిరిపోయిందట. ప్రియుని చేతిలో చిక్కిన పయ్యద కొంగుతో పాటు తాను పోవుచుండగా పయ్యద లేని ఆమె వక్షస్థలం ప్రకాశిస్తూ ఉందట. వక్షోజముల బరువుకు బెదిరి సన్నబడిన అట్లున్నటువంటి ఆమె నడుము రమ్యముగా నుండినట. కోటి చంద్రుల కాంతితో ఆమె ప్రకాశిస్తూ ఉందట. ఇలా ఆమె వెళ్తూ ఉండగా అడిగదనని కడుబడి జను నడిగినదను మగుడ నుడుగడని నెడ నుడుగన్ వెడవెడ చిడిముడి తడపడగా నడుగిడదు జడిమా నడుగిడు నెడలన్. ఈ వివరాలన్నీ కూడా అడుగుదామని ఒకసారి ఆమె చకచక వెళ్తోందట. అడిగన్ను సమాధానం చెప్తాడో లేదో అని జంకుతో వెనకంజి వేస్తోందట. నివ్వెర పోవుతూ ఉందట. చీకాక పడుతూ ఉందట. అడుగులు తడబడుతుండగా ఆమె ముందుకు వెనక్కు తటపటాయించుకుంటూ వెళ్తోందట. ఇలాగా ఆమె స్వామిని వెంబడి వెళ్ళింది. వెళ్ళంగా అలా వెళ్తున్నటువంటి స్వామినిట ఆకాశ మార్గంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా చూసి నమస్కారం చేసేట. అలా కరుణాసింధుడు సౌరి వారి చరమున్ ఖండింపగా బంపే సత్వరితా కంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగ ఛఠా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండ చటాంతర నిర్వక్రము బాలితాకిల సుధాంధచక్రమున్ చక్రమున్.
స్వామి వస్తూనేట ఆ కరుణాసముద్రుడకు విష్ణువు మొసలిని నరికివేయుటకు సుదర్శన చక్రాన్ని పంపించేట. దాని వేగము భూచక్రమంతయు కంపించిపోయిందట. దాని వేగానికి దాని నుండి వెలువడేటువంటి మహాగ్ని గోళముల కాంతులచే ఆకాశమునందుల కాంతులన్నీ మాసిపోయేట. బ్రహ్మాండ భాండములోని కాంతుల మధ్య అడ్డులేక పరిభ్రమించుచుండ ఆ చక్రమే దేవతా సమూహమునకు పలుమార్లు రక్షించిందట ఆ సుదర్శన చక్రము. అలాగా ఆ సుదర్శన చక్రం పంపించగా మకర మొకటి రవిజొచ్చెను మకరము మరి ఒకడు ధనదు మాటున దాగెన్ మకరాలయమున తిరిగడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్. సుదర్శన చక్రము ఈ రకంగా మకరాన్ని చంపుతూ ఉంటే రాశి చక్రంలోని మకరం భయంతో సూర్యుని వెనక్కి దాక్కుందట. నిధులలోని ఒకటి యొక్క మకరము కుబేరుని చాటును దాక్కుందట. సాగరంలో ఉండేటువంటి మకరములన్నీ కూడా విష్ణువు అవతారమైనటువంటి కూర్మరాజు చాటున దాక్కున్నాయట. అంచేత మకరమని పేరున్నంత మాత్రంనే చక్రములు వచ్చి కట్ చేస్తుంది కనుక సుదర్శన చక్రము ఇక చంపేస్తుందేమో అనేటువంటి భయంతో అవన్నీ కూడా దాక్కున్నాయట. పూరించన్ హరి పాంచజన్యము కృపాంభోరాసి సౌజన్యమున్ భూరిద్వాన చలాచలీకృత మహాభూత చైతన్యమున్ సారోధారసిత ప్రభాచకిత పజ్జన్యాధిరాజన్యమున్ దూరీభూత విపన్న ధైన్యమును నిర్ధూత ద్విషత్సైన్యమున్. విష్ణు ఉత్సాహంతో పాంచజన్య అనేటువంటి శంఖాన్ని పూరించేసరికట విష్ణువు కరుణయ్యను సముద్రము నుండి పుట్టిన శంఖమది ఆ పాంచజన్యం. పంచమహాభూతముల్లో చైతన్యము కూడా ఆ శంఖధ్వానమును విని భయంతో గడ్డగట్టిపోతాయట. దాని తెల్లని కాంతులు చూసి పర్జన్యుడు మొదలగు దేవతాధీశ్వరులందరూ కూడా ఆశ్చర్యచకితులవుతూ ఉంటారట. ఆపదలోనున్న వారి దుఃఖాలన్నీ కూడా ఆ శంఖధ్వానం వినగానే తొలగిపోతాయట. శత్రు సైన్యములు ఆ శంఖధ్వానం విన్నంతనే పారిపోతారట. అలాంటి గొప్ప శంఖాన్ని ఆ స్వామి పూరించారట. పూరించి ఎప్పుడైతే నిడుదయగుకేల గజమును మడువన వెడలంగ దిగిచి మదజల రేఖల్ దుడుచుచు మెల్లగ పుడుచుచు నుడిపెన్ విష్ణుండు దుఃఖముర్వీనాథ. శ్రీహరి తన పొడవైన చేతిని చాచి ఆ గజేంద్రుడి గజేంద్రుడిని సరస్సులో నుండి యువలకు లాగాట. కన్నీరు తుడుచున్నట్లు మద జల ధారలు తుడిచి మెల్లగా గండస్థలమును ప్రేమగా స్పృశించేసరికట గజేంద్రుడి దుఃఖమంతా కూడా పోయిందట. శ్రీహరి తాలూకా కరస్పర్శ వల్ల గజేంద్రునికి దేహబాధలని మాయమైపోయేట. తన భార్యలతో కలిసి గజేంద్రుడు మధురముగా ఘీంకారం చేయసాగట. భార్యలను తొండముతో మెల్లగా నిమిరాడట. అనురాగంతో దేహములను రాచుకొనుచూ ఉన్నట్ట. విష్ణు దయ వలన మరల బ్రతికి తన భార్యలతో ఈ మొత్తం ఈ చెప్పుచూ తొండమును ప్రేమగా ఒత్తేట. ఈయన పూర్వజన్మలో ఇంద్రజుమ్నుడు అనేటువంటి రాజని, ఈ మొసలేమో ఊహు అనేటువంటి గంధర్వుడని ఈ విషయం అంతా కూడా మీకు నేపథ్యంగా చెప్పి ఉన్నాను. కనుక ఇటువంటి మహత్తరమైనటువంటి కథ ఈ గజేంద్ర మోక్షం అనేటువంటిది. ఇందులో ఈ పరిమితత్వానికి మోహపడేటువంటి జీవి ఈ సంసారమైనటువంటి ఈ కోపంలో పడి
విలవిల్లాడుతూ విష్ణువు తాలూకా దయ, ఆయన తాలూకా ప్రార్థించే విధానం, ఆయన పొందేటువంటి విధానం అంతా కూడా చెప్పబడి ఏ రకంగా భగవత్ సాన్నిధ్యము మనకి కల్పింపబడింది అనేది ఈ మొత్తం ఈ గజేంద్ర మోక్షం వల్ల మనకి తెలియబడింది. అంచేత ఈ కథ అనేటువంటిది గజరాజ మోక్షణం పుణ్ణు నిజముగా పఠించునట్టి నియతాత్మునకుల్ గజరాజ వరదుడిచ్చును గజతురగస్యంధనములు కైవల్యంభున్. ఈ గజేంద్ర మోక్ష కథను శ్రద్ధగా పఠిస్తే ఆ నిష్ఠాపరుడు గజేంద్రుడు, నిష్ఠాపరుడైనటువంటి కరిరాజవరదుడు ఎవడైతే ఉన్నాడో శ్రీహరి, ఆయన రథ గజ తురగాది సకల సంపదలే కాక కైవల్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అంచేత ఈ పవిత్రమైనటువంటి గాథని అనుసంధానం చేసుకోవటం ద్వారా మహాత్ముల దయ వల్ల ఈ పరమ భాగవతోత్తముడైనటువంటి పోతన గారి పవిత్రమైనటువంటి పద్యాలు మనందరం కూడా ఈ సమయాభావంతో కొంత మనం విడిచిపెట్టినా కూడా దీన్ని చదువుకొని ఈ శ్రద్ధగా ఇందులో ఉండేటువంటి ధ్యానాలను అనుసరిస్తూ మనందరం కూడా ఈశ్వరుడి తాలూకా అనుగ్రహం పొంది ఆ నారాయణుడి తాలూకా స్వరూపంలోకి మనందరం కూడా సాన్నిధ్యము, సాయుధ్యము, సారూప్యము, ఈ సామీప్యము, ఈ కలిగినటువంటి స్థితులన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా పరమాత్మ ఇది విన్నవారికి, పఠించినటువంటి వారికి అందరికీ కూడా కలగజేయాలని పరిపూర్ణంగా నారాయణుడి పాదపద్మాలకి నమస్కరిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.